హాయ్ ఫ్రెండ్స్, పెట్టుతో ట్రావెల్ చేయాలని చాలామందికి ఉంటుంది. ఐఆర్సిటీసీలో ఎలా ట్రావెల్ చేయాలి, ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది బేసికల్గా. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు అసలు పెట్టుతో ఎలా ట్రావెల్ చేయాలి, సో ప్రాసెస్ ఏంటి, సో మనకి ముందుగా కావాల్సిన గైడ్ లైన్స్ ఇవన్నీ నేను క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మేము మా పెట్కి సికింద్రాబాద్ టు కాకినాడ ట్రావెల్ చేస్తున్నాం మేము. సో మాకేంటంటే లక్కీగా సికింద్రాబాద్ ఇంకా మెయిన్ స్టేషన్, సో ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది ట్రైను. సో మాకు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మాకు ఇది ఈజీ అయ్యింది. మీరు ఎవరైనా సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యేటట్టు ఉంటే సికింద్రాబాద్ మనకి రైలు నిలయం ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనము ఈ క్వాటా అని చెప్పేసి ఎమర్జెన్సీ క్వాటా, సో మనం 24 hours ముందు కానీ మినిమం 1-2 days ముందు సో మనము వాళ్ళకి ఒక లెటర్ రాసి, సో కన్ఫర్మేషన్ మన ఫస్ట్ ఏసీలో ట్రావెల్ చేద్దాం పెట్టదో అనుకుంటే సో మన కన్ఫర్మేషన్ టికెట్ ఒకటి, దాంతోపాటు మీరు ఎవరెవరైతే ట్రావెల్ చేస్తారో సో మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీస్, ప్లస్ మీరు ట్రావెల్ చేస్తున్న పెట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క వ్యాక్సినేషన్ కంప్లీట్గా హెల్త్ రికార్డ్స్ అవన్నీ జిరాక్స్ కాపీస్ పెట్టి మనము 1 day బిఫోర్ కానీ ఈ క్వార్టర్లో మనము వేస్తే వాళ్ళు మనకి కోపే అనేది అలాట్ చేస్తారనమాట. సో ఇప్పుడు కోపే అనేది అలాట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో ఎవరైతే మీరు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో కోపే అంటే ఓన్లీ 2 members. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను నా వైఫ్ ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం. సో అందుకే నేను యాక్చువల్గా సో కోపే అనేది తీసుకున్నాం, ఇద్దరమే ఉన్నాం కాబట్టి. సో ఇన్ కేస్ మీరు ఏమైనా 4 members ట్రావెల్ చేస్తే క్యాబిన్ అలాట్ అయినా మీకు ప్రాబ్లం ఉండదు, అందరూ మీ ఫ్యామిలీ రిలేటివ్స్ మీ వాళ్ళే ఉంటారు కాబట్టి సో దానికైతే నో ఇష్యూ. సో ఎవరైనా ఇద్దరు ట్రావెల్ చేస్తే మాత్రం కూపే ప్రిఫర్ చేయండి. సో ఆ కూపేలో మీరు ఇలాగా రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మనకి కూపే అలాట్ చేయడం అనేది జరుగుతుంది. సో వన్స్ కూపే అలాట్ అయిన తర్వాత మీరు పెట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ రెడీ చేసుకొని సో మీరు జస్ట్ స్టేషన్కి వచ్చేసి యాజ్ యూజువల్గా మీరు వచ్చి ఇంకా మన సీట్లో మనం కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. సో ఇన్ కేస్ ఇది లేదు అనుకోండి, ఈ ఫస్ట్ ఏసీ కాకుండా ఈ కూపే కాకుండా వేరే అప్రోచ్ ఏమైనా ఉందా అంటే కేజ్ కూడా అలాట్ చేస్తుంది ఐఆర్సిటీసీ మనకి. బట్ ఏంటంటే నా సజెషన్ కేజ్ అంటే పెట్ వేరే ప్లేస్లో అక్కడ బయట ఎక్కడో ఉండి ట్రావెల్ చేయాలి. సో దానికి కూడా పెట్కి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఈవెన్ పెట్ పేరెంట్స్ అయ్యి ఉండి మనకు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. సో యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.